సో డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు కూడా మనం సెట్ బిల్డర్ ఫామ్, రాస్టర్ ఫామ్ గురించి మనం చెప్పుకున్నాం. ఇంకా ఇందులో ఒక చిన్న కాన్సెప్ట్ లాస్ట్ ఒకటి మిగిలిపోయింది. ఎక్సర్సైజ్ 2.1లో ఎక్సర్సైజ్ 2.1 సెకండ్ థర్డ్ ఫోర్త్ రోమన్స్ మిగిలిపోయినాయి. ఇవి చెప్తే మొత్తం అంతా కూడా అయిపోతుంది. సో ఇక్కడ మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు అనే టాపిక్స్ మనం ఇందులో నేర్చుకుంటాం. బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే బిలాంగ్స్ టు అంటే చెందుతుంది అని, డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే చెందదు అని. అంటే if any element is in the given set, if any element is in the given set, then we say that it is belongs to the set. If any element is not in the given set, then we say that it does not belong to the set. It does not belong to the set. ఏంటి సార్ రాశారు రెండు డెఫినేషన్స్ అంటే బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు. ఇక్కడ నేను ఒక సెట్ తీసుకున్నానండి. ఆ సెట్కి పేరు ఏమని ఇచ్చానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ సచిన్, సెహ్వాగ్, గంగూలీ. సచిన్, సెహ్వాగ్, గంగూలీ. నేను ఒక సెట్ తీసుకున్నాను. ఈ సెట్ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ సెట్? ఏ. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ దిస్ సెట్? సచిన్, సెహ్వాగ్, గంగూలీ. హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ సెట్? దేర్ ఆర్ 3 ఎలిమెంట్స్ ఇన్ దిస్ సెట్. ఫస్ట్ ఎలిమెంట్ నేమ్ ఈస్ సచిన్, సెకండ్ ఎలిమెంట్ నేమ్ ఈస్ సెహ్వాగ్, అండ్ థర్డ్ ఎలిమెంట్ నేమ్ ఈస్ గంగూలీ. ఇట్ ఈస్ ద గివెన్ సెట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ సెట్? ద నేమ్ ఆఫ్ దిస్ సెట్ ఈస్ ఏ. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ ఇందులో ఉందిలే చూడండి. ఈ సచిన్ టెండూల్కర్ పార్ట్ ఆఫ్ ద గివెన్ సెట్? సచిన్ టెండూల్కర్ అయినా ఈ సెట్ లో ఒక పార్టా? ఎస్, సచిన్ టెండూల్కర్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది సెట్. ఈజ్ సెహ్వాగ్ పార్ట్ ఆఫ్ ది సెట్? సెహ్వాగ్ అయినా ఈ సెట్ లో ఒక పార్టా? ఎస్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది సెట్. ఈజ్ గంగూలీ పార్ట్ ఆఫ్ ది సెట్? ఎస్, గంగూలీ ఈజ్ పార్ట్ ఆఫ్ ది సెట్. అంటే డెఫినేషన్ రాసిన చూడండి. ఇఫ్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ ఇన్ ద గివెన్ సెట్, then we say that it is belongs to the set. If any element is not in the given set, then we say that it does not belong to the given set. ఏదైనా ఒక ఎలిమెంట్ ఆ సెట్ లో ఉందని మనం చెప్పడాన్ని బిలాంగ్స్ టు అని అంటాం. ఏదైనా ఒక ఎలిమెంట్ ఆ సెట్ లో లేదు అని చెప్పడాన్ని డస్ నాట్ బిలాంగ్స్ టు అంటాం. అంటే బిలాంగ్స్ టు కి సింబల్ ఒకటి ఉందండి. ద సింబల్ ఫర్ బిలాంగ్స్ టు ఈస్ ఇట్లా ఉంటుంది, బిలాంగ్స్ టు. దిస్ ఈస్ బిలాంగ్స్ టు సింబల్. ఏదైనా ఒక ఎలిమెంట్ ఆ సెట్ లో లేదు అని అనడాన్ని ఏమంటాం అంటే డస్ నాట్ బిలాంగ్స్ టు అంటాం. డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే లేదు అంటే ఇలా కొట్టేస్తాం, బిలాంగ్స్ టు రాసి డస్ నాట్ బిలాంగ్స్ టు. దిస్ ఈస్ బిలాంగ్స్ టు సింబల్ అండ్ దిస్ ఈస్ డస్ నాట్ బిలాంగ్స్ టు సింబల్. అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ ఆ సెట్ లో ఉంది అని చెప్పడాన్ని మనం బిలాంగ్స్ టు అంటాం. ఏదైనా ఒక ఎలిమెంట్ ఆ సెట్ లో లేదు అని చెప్పడాన్ని మనం డస్ నాట్ బిలాంగ్స్ టు అంటాం. ఇప్పుడు ఈ సచిన్ టెండూల్కర్ బిలాంగ్స్ టు దిస్ సెట్. సచిన్ టెండూల్కర్ ఈ సెట్కి చెందుతారా? ఎస్, సచిన్ టెండూల్కర్ ఈజ్ బిలాంగ్స్ టు దిస్ సెట్. ఈజ్ సెహ్వాగ్ బిలాంగ్స్ టు దిస్ సెట్? ఎస్, సెహ్వాగ్ ఈజ్ బిలాంగ్స్ టు దిస్ సెట్. ఈజ్ గంగూలీ బిలాంగ్స్ టు దిస్ సెట్? ఎస్, గంగూలీ ఈజ్ బిలాంగ్స్ టు దిస్ సెట్. ఎస్, గంగూలీ ఈజ్ బిలాంగ్స్ టు దిస్ సెట్. అంటే ప్రతిసారి కూడా మనం ఇలా రాయకుండా ఇప్పుడు Sachin is belongs to set A. Sehwag is belongs to set A. Ganguly
ఈజ్ బిలాంగ్స్ టు సెట్ ఏ అని ప్రతిసారి రాయాల్సిన అవసరం లేదు. అలా రాయకుండా సింపుల్గా రాస్తారంటే, సింపుల్గా ఎలా రాస్తామంటే అలా రాయకుండా సచిన్ ఈజ్ బిలాంగ్స్ టు సెట్ ఏ, సెహ్వాగ్ ఈజ్ బిలాంగ్స్ టు సెట్ ఏ, గంగూలీ ఈజ్ బిలాంగ్స్ టు సెట్ ఏ అంటే సచిన్ అనే ఆయన సెట్ ఏలో ఉన్నారు, సెహ్వాగ్ అనే ఆయన సెట్ ఏకి చెందుతారు, గంగూలీ అనే ఆయన సెట్ ఏకి చెందుతారు అని రాయకుండా యాక్చువల్గా రాస్తాం కదా మనం. సచిన్ ఈజ్ బిలాంగ్స్ టు సెట్ ఏ ఇలా రాస్తాం మనం. సచిన్ ఈజ్ బిలాంగ్స్ టు సెట్ ఏ అని ఇలా రాయకుండా సింపుల్ గా సింబాలిక్ ఫామ్ ఎలా రాస్తామంటే సచిన్ ఈజ్ బిలాంగ్స్ టు ఉంది కదండి, ఈ బిలాంగ్స్ టు కి సింబల్ ఉంది, దిస్ ఇస్ ద సింబల్ ఫర్ బిలాంగ్స్ టు, ఆ సింబల్ పెట్టి రాయడమే. సచిన్ ఈజ్ బిలాంగ్స్ టు సెట్ ఏ అంటే ఇలా రాస్తావు సింపుల్ గా. సచిన్ బిలాంగ్స్ టు ఏ అంటే సచిన్ అనే ఆయన సెట్ ఏకి చెందుతారు. అలాగే సెహ్వాగ్ బిలాంగ్స్ టు సెట్ ఏ అని రాయాలి. సెహ్వాగ్ బిలాంగ్స్ టు సెట్ ఏ, సెహ్వాగ్ అనే ఆయన సెట్ ఏలో ఉంటారు అని చెప్పాలి. ఇలా రాయకుండా సింపుల్ గా షార్ట్ ఫామ్ సింబల్ యూజ్ చేసి రాస్తామంటే సెహ్వాగ్, సెహ్వాగ్ రాయండి. సెహ్వాగ్ బిలాంగ్స్ టు సింబల్ ఏంటి, బిలాంగ్స్ టు సింబల్ ఇది, బిలాంగ్స్ టు సెట్ ఏ అంతే. సెహ్వాగ్ ఈజ్ బిలాంగ్స్ టు సెట్ ఏ. అదే గంగూలీ బిలాంగ్స్ టు సెట్ ఏ అంటే ఎలా రాస్తాం, గంగూలీ పేరు రాస్తాం. గంగూలీ బిలాంగ్స్ టు సింబల్ బిలాంగ్స్ టు ఏ, గంగూలీ బిలాంగ్స్ టు ఏ ఇలా రాస్తాం అన్నమాట. ఇది బిలాంగ్స్ టు సింబల్. అదే ఇంకో క్వశ్చన్ అడిగారు మనం, ఈజ్ ధోని బిలాంగ్స్ టు సెట్ ఏ. ఇప్పుడు ధోని అని ఆయన సెట్ ఏలో ఉన్నారా, ఈ సెట్ ఏలో ఉన్నది ఎవరు, సచిన్, సెహ్వాగ్, గంగూలీ. ధోని ఎక్కడి నుంచి వచ్చారు, లేరు. ధోని డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఏ. ధోని అనే ఆయన సెట్ ఏలో లేరు. ధోని డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఏ. అప్పుడు ఎలా చెప్తాం, ధోని సెట్ లో లేరు కదా, అదేగా చెప్తున్నాను. ఇఫ్ ఎనీ ఎలిమెంట్ ఈస్ డస్ నాట్, ఇఫ్ ఎనీ ఎలిమెంట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద గివెన్ సెట్, దెన్ వి సే దట్ ఇట్ డస్ నాట్ బిలాంగ్ టు ద గివెన్ సెట్. ఏదైనా ఒక ఎలిమెంట్ ఆ సెట్ లో లేకపోతే దాన్ని ఏమని చెప్తాం, డస్ నాట్ బిలాంగ్స్ టు అంటాం. ఏదైనా ఒక ఎలిమెంట్ ఒక సెట్ లో ఉందంటే బిలాంగ్స్ టు అని చెప్పాలి. మరి ధోని అనే ఆయన లేరు కదా సెట్ లో, కాబట్టి రాస్తుంది షార్ట్ ఫామ్ లో ధోని డస్ నాట్ బిలాంగ్స్ టు బదులుగా సింబల్ వేస్తాం. ఇలా బిలాంగ్స్ టు వేసి దాన్ని కొట్టడమే, డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఏ. ఈజ్ పాపారావు బిలాంగ్స్ టు సెట్ ఏ. పాపారావు అని ఆయన సెట్ ఏలో ఉన్నారా, లేను. ఐ ఆమ్ నాట్ దేర్ ఇన్ సెట్ ఏ. అప్పుడు ఎలా రాస్తాం, పాపారావు డస్ నాట్ బిలాంగ్స్ టు బదులుగా లెటర్ రాస్తాం, డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఏ. ఏమా, ఈజ్ యువరాజ్ సింగ్ బిలాంగ్స్ టు దిస్ సెట్. యువరాజ్ సింగ్ అని ఆయన సెట్ లో ఉన్నారా, లేరు. అప్పుడు ఎలా రాస్తాం, యువరాజ్ డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఏ. ఈజ్ కోహ్లీ బిలాంగ్స్ టు దిస్ సెట్. ఈ సెట్ లో కోహ్లీ ఉన్నారా, లేరు. సో కోహ్లీ డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఏ. ఇలా సింబల్స్ యూజ్ చేసి రాస్తాం అనమాట. అంటేనమ్మా బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే ఏంటంటే, బిలాంగ్స్ టు అంటే చెందుతుంది, డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే చెందదు. ఇఫ్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ దేర్ ఇన్ ద గివెన్ సెట్, ఇఫ్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ దేర్ ఇన్ ద గివెన్ సెట్, then we say that it is belongs to that set. If any element is there in the given set, then we say that it is belongs to that set. If any element is not there in the given set, then we say that it does not belong to the given set. If any element is not there in the given set, then we say that it does not belong to the given set. ఏదైనా ఒక ఎలిమెంట్ ఆ సెట్ లో ఉంటే అది బిలాంగ్స్ టు అంటాం. ఏదైనా ఒక ఎలిమెంట్ ఆ సెట్ లో లేకపోతే లేదు, డస్ నాట్ బిలాంగ్స్ టు అంటాం. అంటే ఉంది అని చెప్పడానికి బిలాంగ్స్ టు, లేదు అని చెప్పడానికి డస్ నాట్ బిలాంగ్స్ టు వాడతాం. ఇఫ్ ఎనీ ఎలిమెంట్ ఈస్ దేర్ ఇన్ ద గివెన్ సెట్, ఏదైనా ఒక ఎలిమెంట్ ఆ సెట్ లో ఉంటే దెన్ వి సే దట్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు దట్ సెట్. అప్పుడు ఆ ఎలిమెంట్ ఆ సెట్కి చెందుతుంది అని చెప్తాం. అదే ఆ ఎలిమెంట్ ఆ సెట్లో లేదనుకో, డస్ నాట్ బిలాంగ్స్ టు అని చెప్తాం. అదే ఆ సెట్కి చెందదు అని చెప్తాం. ఇఫ్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద గివెన్ సెట్, ఇఫ్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద గివెన్ సెట్,
If any element is not there in the given set, then we say that it does not belong to the given set. ఏదైనా ఒక ఎలిమెంట్ ఆ సెట్లో లేకపోతే అప్పుడు మనం ఏం చెప్తామంటే అది ఆ సెట్కి చెందదు అని చెప్తాం. ఆ సెట్లో చెందదు, ఆ సెట్కి చెందదు అనడాన్ని డస్ నాట్ బిలాంగ్స్ టు అంటాం. దిస్ ఈస్ ద సింబల్ ఫర్ డస్ నాట్ బిలాంగ్స్ టు. ఏదైనా ఒక ఎలిమెంట్ సెట్కి చెందుతుంది అన్నదాన్ని బిలాంగ్స్ టు అంటాం. సో దీన్ని బేస్ చేసుకుని సెకండ్, థర్డ్, ఫోర్త్ రోమన్స్ ఉన్నాయి. మళ్ళీ అర్థమవుతుందండి. బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే ఇఫ్ ఎనీ ఎలిమెంట్ ఈస్ దేర్ ఇన్ ద గివెన్ సెట్, then we say that it is belongs to that set. If any element is not there in the given set, then we say that it does not belong to the given set. If any element is there in the given set, then we say that it is belongs to that set. If any element is not there in the given set, then we say that it does not belong to the given set. ఏదైనా ఎలిమెంట్ ఆ సెట్లో ఉంటే దాన్ని బిలాంగ్స్ టు అంటాం. ఏదైనా ఒక ఎలిమెంట్ ఆ సెట్లో లేకపోతే డస్ నాట్ బిలాంగ్స్ టు అని వాడతాం. దిస్ ఈస్ ద సింబల్ ఫర్ బిలాంగ్స్ టు అండ్ దిస్ ఈస్ ద సింబల్ ఫర్ డస్ నాట్ బిలాంగ్స్ టు. మీకు ఈ టాపిక్ అర్థమైతే ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. నేను ఒక సెట్ తీసుకున్నాను. సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్. మీ క్లాస్లో ఉన్నటువంటి, మన క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ తీసుకున్నాం. అంటే మీ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అంటే ఎవరు వస్తారు? ఏ సెక్షన్లో ఉన్న 35 మంది వస్తారు, బి సెక్షన్లో ఉన్న 31 మంది వస్తారు. టోటల్ 66 స్టూడెంట్స్ వస్తారు. ఇప్పుడు నేను ఇలా అడుగుతున్నాను, చెప్పండి. ఈజ్ సంగీత బిలాంగ్స్ టు యువర్ సెట్? సంగీత మీ సెట్లోకి వస్తారా? సంగీత మీ సీనియర్ వస్తారా? నో, సంగీత ఈజ్ నాట్ బిలాంగ్స్ టు యువర్ సెట్. నాట్ బిలాంగ్స్ టు అంటే ఆ అమ్మాయి మీ క్లాస్ కాదు. సో సంగీత డస్ నాట్ బిలాంగ్స్ టు యువర్ క్లాస్. అప్పుడు ఎలా రాస్తాం? సంగీత డస్ నాట్ బిలాంగ్స్ టు. మీ క్లాస్కి ఏం పేరు ఇచ్చుకుందాం? ఏ అని పేరు పెట్టుకుందాం. సంగీత డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఏ. ఈజ్ పావని బిలాంగ్స్ టు యువర్ సెట్? పావని మీ క్లాస్కి వస్తారా? నో, పావని డస్ నాట్ బిలాంగ్స్ టు యువర్ సెట్. ఈ సౌమ్య బిలాంగ్స్ టు యువర్ సెట్? ఈజ్ రవిచంద్ర బిలాంగ్స్ టు యువర్ సెట్? ఈజ్ ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఈ సింహాని బిలాంగ్స్ టు యువర్ సెట్? ఈజ్ పవన్ బిలాంగ్స్ టు యువర్ సెట్? ఇలా వాళ్ళు మీ సెట్లో ఉంటే ఎస్ దట్ పర్సన్ ఈజ్ బిలాంగ్స్ టు ద సెట్. లేకపోతే డస్ నాట్ బిలాంగ్స్ టు అని వాడతాం. అర్థమవుతుందండి నేను చెప్తా ఉంది. ఇప్పుడు మీ జూనియర్స్ ఉన్నారు. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ బిలాంగ్స్ టు అండ్ డస్ నాట్ బిలాంగ్స్ టు. ఇప్పుడు ఫర్ సపోజ్ మహేష్ జయరామ్ అని తీసుకున్నాం. 8th క్లాస్లో ఒక అబ్బాయి. ఈజ్ మహేష్ జయరామ్ బిలాంగ్స్ టు యువర్ క్లాస్? మహేష్ జయరామ్ అని ఆయన మీ క్లాస్ చెందుతారా? నో, మహేష్ జయరామ్ డస్ నాట్ బిలాంగ్స్ టు యువర్ క్లాస్. ఒకవేళ ఆ ఎలిమెంట్ మీ క్లాస్కి చెందితే బిలాంగ్స్ టు అని, చెందకపోతే డస్ నాట్ బిలాంగ్స్ టు అని రాయాలి. సరేనండి. ఇంకా ఎక్సర్సైజ్లో ఉండిపోయినటువంటి సెకండ్, థర్డ్, ఫోర్త్ కంప్లీట్ చేసేద్దాం. సో ఫస్ట్ థర్డ్ వన్ చూడండి. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ సెట్స్ యూజింగ్ సింబల్స్. బిలాంగ్స్ టు అండ్ డస్ నాట్ బిలాంగ్స్ టు. బిలాంగ్స్ టు అండ్ డస్ నాట్ బిలాంగ్స్ టు. ఇక్కడ కొన్ని సెట్స్ ఇచ్చారు, వాటిని సింబల్స్ యూజ్ చేసి రాయాలి. చూద్దాం. ఫస్ట్ వన్, ద ఎలిమెంట్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఏ. అంటే ఎక్స్ అనే ఎలిమెంట్ ఏ అనే సెట్లో లేదట. డస్ నాట్ బిలాంగ్స్ టు మనం చెప్పుకున్నాం కదండి. ఇఫ్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద గివెన్ సెట్, దెన్ వీ సే దట్ ఇట్ డస్ నాట్ బిలాంగ్స్ టు దట్ సెట్. ఏదైనా ఒక ఎలిమెంట్ ఆ సెట్లో లేకపోతే అప్పుడు మనం దాన్ని డస్ నాట్ బిలాంగ్స్ టు అని చదువుతాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఈ ఎక్స్ అనే ఎలిమెంట్ ఏ అనే సెట్కి చెందదట. అయితే దీన్ని సింబల్ యూజ్ చేసి రాయమంటున్నాడు. సింబల్ యూజ్ చేసి రాస్తాం. ఎక్స్ని ఎక్స్ కింద రాస్తాం. ఎక్స్. ఈ డస్ నాట్ బిలాంగ్స్ టు సింబల్ ఉంది మన దగ్గర. డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఏ. అంతే. దిస్ ఈస్ ద ఆన్సర్. ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఏ. అదే చెందితే బిలాంగ్స్ టు సింబల్ వేస్తాం. సెకండ్ వన్, డి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ది సెట్ బి. డి అంటే డి అనేది ఒక లెటర్. డి ఈజ్ వన్ ఎలిమెంట్. దిస్ ఎలిమెంట్ డి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ద సెట్ బి. అంటే ఇక్కడ బి అనే ఒక సెట్ ఇచ్చారు.
ఈ బి అనే సెట్ లో డి అనే ఎలిమెంట్ ఉందట, అంటే ద ఎలిమెంట్ డి ఈస్ బిలాంగ్స్ టు సెట్ బి. అంటే ఇప్పుడు డి అనే ఎలిమెంట్ బి అనే సెట్ కి చెందుతుందట. ద ఎలిమెంట్ డి ఈస్ బిలాంగ్స్ టు సెట్ బి. ఇప్పుడు డి అనే ఎలిమెంట్ సెట్ బిలో ఉంది అండాన్ని మనం సింబల్ చూసి రాస్తాం. ఫస్ట్ ఎలిమెంట్ రాయి డి, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు సెట్ బి. ఈ ఎలిమెంట్ బి అనే సెట్ కి చెందుతుంది కాబట్టి బిలాంగ్స్ టు సింబల్ బిలాంగ్స్ టు సెట్ బి. చెందకపోతే డస్ నాట్ బిలాంగ్స్ టు చేస్తాం. థర్డ్ వన్ బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ ఎన్. ఇక్కడ వన్ అనేది ఏంటి? ఇక్కడ ఎలిమెంట్. దిస్ ఎలిమెంట్ ఈస్ బిలాంగ్స్ టు, ఈ ఎలిమెంట్ చెందుతుందంట ఎవరికి? సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ ఎన్. వన్ అనేది న్యాచురల్ నంబర్స్ చెందుతుంది అంటున్నాడు. అంటే వన్ అనేది న్యాచురల్ నంబర్స్ లో ఉంటుంది అంటున్నాడు. ఉంటుంది కదా, వన్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్. సో వన్ ఈజ్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ ఎన్. ఇప్పుడు వన్ అనేది ఈ న్యాచురల్ నంబర్స్కి చెందుతుంది అన్న దాన్ని సింబల్ ఇచ్చేసారి రాస్తాం. వన్ రాస్తాం. బిలాంగ్స్ టు సింబల్ బిలాంగ్స్ టు వేస్తాం. ద సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ ఆర్ డినోటెడ్ బై ద లెటర్ ఎన్. ఈ న్యాచురల్ నంబర్స్ ఎలా డినోట్ చేశారు? ఎన్. సో వన్ బిలాంగ్స్ టు ఎన్. తర్వాత 8 డస్ నాట్ బిలాంగ్స్ టు ది సెట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ పి. అంటే 8 అనే ఎలిమెంట్ డస్ నాట్ బిలాంగ్స్ టు చెందదట. ఎవరికి చెందదు? ప్రైమ్ నెంబర్స్ పి. ప్రైమ్ నెంబర్స్ సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ పి. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఇచ్చారు. 8 అనే ఈ నెంబరు ప్రైమ్ నెంబర్ సెట్ కి చెందదట. అవును కదా, కరెక్టే కదా. ఎందుకంటే 8 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 8 ఈజ్ కాంపోజిట్ నెంబర్. ప్రైమ్ నెంబర్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. బట్ 8 కి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 8, 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 8, 4 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 8, 8 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 8. సో 8 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ప్రైమ్ నెంబర్స్. 8 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్స్ కి చెందదు. అడి చెప్పాడు 8 డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ పి. అంటే 8 అనే ఈ ఎలిమెంట్ ఈ పి అనే సెట్ కి చెందదు. దీన్ని సింబల్ యూజ్ చేసి రాయాలి. ఎలా రాస్తాం? ఫస్ట్ 8 రాస్తాం. 8 డస్ నాట్ బిలాంగ్స్ టు సింబల్ వేస్తాం. డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ పి. ఇక్కడ మనం సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ పి అని రాయొచ్చు. బట్ లేదంటే సింపుల్ గా పి అని రాసేయచ్చు. 8 does not belongs to P. 8 does not belongs to P అంటే the number 8 is not belongs to P. 8 అనేది P కి చెందదు. తర్వాత రెండోది, if A is equal to set 0, 2, 4, 6, B is equal to set 3, 5, 7, C is equal to set P, Q, R. ఇక్కడ 3 సెట్స్ ఇచ్చారు. ఇచ్చి ఏమంటున్నారు? then fill the following with belongs to or does not belongs to. ఇక్కడ ఇచ్చినటువంటి బ్లాంక్స్ ని ఈ బ్లాంక్స్ లో బిలాంగ్స్ టు సింబల్ కానీ డస్ నాట్ బిలాంగ్స్ టు సింబల్ కానీ వేసి ఫిల్ చేయాలి. చూద్దాం. 0-A అంటే 0 అనే ఎలిమెంట్ సెట్ ఏలో ఉందా? ఉంటే బిలాంగ్స్ టు వేస్తాం ఇక్కడ, లేకపోతే డస్ నాట్ బిలాంగ్స్ టు వేస్తాం. ఇదిగో చూడు, A ఈజ్ ఈక్వల్ టు సెట్ 0, 2, 4, 6. 0 అనే సెట్ ఏలో ఉందా? ఈజ్ 0 బిలాంగ్స్ టు సెట్ ఏ? ఎస్, 0 is belongs to set A. తర్వాత 3-C ఈజ్ 3 belongs to set C. 3 అనేది సెట్ C కి చెందుతుందా? సెట్ C ఎవరు? P, Q, R. ఇందులో 3 ఉందా? 3 లేదు. సో ఈజ్ 3 belongs to set C. ఈ 3 అనే సెట్ C కి చెందుతుందా? చెందదు. సో 3 does not belongs to set C. థర్డ్ 4-B అంటే ఈ 4 అనే నెంబర్ B అనే సెట్ కి చెందుతుందా? B అనే సెట్ లో 4 ఉందా? B అనే సెట్ లో 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది, బట్ 4 లేదు. సో 4 డస్ నాట్ బిలాంగ్స్ టు B. నెక్స్ట్ 8-A. 8 అనేది ఏ అనే సెట్ లో ఉందా? ఏ అనే సెట్ లో 0 ఉంది, 2 ఉంది, 4 ఉంది, 6 ఉంది, బట్ 8 లేదు. 8 లేదు కాబట్టి ఇట్ డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఏ. నెక్స్ట్ P-C అంటే P అనే ఎలిమెంట్ C అనే సెట్ లో ఉందా? C అనే సెట్ లో P ఉంది, Q ఉంది, R ఉంది. సో P, ఎస్, P ఈజ్ బిలాంగ్స్ టు సెట్ C. P అనేది సెట్ C లో ఉంది. నెక్స్ట్ 7-B. 7 అనేది B అనే సెట్ లో ఉందా? B అనే సెట్ లో 7 ఉందా? ఎస్, ఉంది. సో 7 ఈజ్ బిలాంగ్స్ టు సెట్ B. లాస్ట్, స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అనేవి ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పమంటున్నాడు. ఆ స్టేట్మెంట్ ట్రూ అయితే ఎస్ అని, కాకపోతే నో అని చెప్తాం. 5 డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్. అంటే 5 అనే నెంబరు
ప్రైమ్ నెంబర్స్కి చెందదు అంటున్నాడు. ఇది తప్పు కదండి. 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ బికాస్ ప్రైమ్ నెంబర్ హ్యాస్ 2 ఫ్యాక్టర్స్ 1, 5. కాబట్టి చెందుతుంది. ఇది తప్పు. నో, ఇట్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ రాంగ్. మరి కరెక్ట్ ఏంటి? 5 ఈజ్ బిలాంగ్స్ టు సెట్. కరెక్ట్ ఏంటి? 5 ఈజ్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. 5 అనేది ప్రైమ్ నెంబర్స్కి చెందుతుంది. నెక్స్ట్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు సెట్ 5, 6, 7. ఎస్ అనే సెట్లో 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది. అయితే 8 బిలాంగ్స్ టు ఎస్. 8 అనే నెంబరు ఎస్ అనే సెట్కి చెందుతుంది అంటున్నాడు. అంటే 8 అనే నెంబరు ఎస్ అనే సెట్లో ఉందా? ఎస్ అనే సెట్లో 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది. బట్ 8 లేదు కదా. ఇది కూడా రాంగ్. నో, ఇట్ ఈస్ రాంగ్. వై ఇట్ ఈస్ రాంగ్? బికాస్ 8 డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఎస్. 8 అనే నెంబరు అసలు సెట్ ఎస్లో లేదు. థర్డ్ వన్, -5 డస్ నాట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. -5 అనే నెంబరు డబ్ల్యూకి చెందదట. అసలు డబ్ల్యూ అంటే ఎవరు? వేర్ డబ్ల్యూ ఈజ్ ద సెట్ ఆఫ్ ఓల్ నెంబర్స్. ఇక్కడ డబ్ల్యూ అనేది ఓల్ నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తుందంట. అంటే దీని అర్థం ఏంటి? -5 డస్ నాట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ అంటే -5 అనేది ఓల్ నెంబర్ కాదు అంటున్నాడు. ఎస్, -5 ఈజ్ నాట్ ఏ ఓల్ నెంబర్. -5 అనేది ఓల్ నెంబర్ కాదు కదండి. -5 ఈజ్ నాట్ ఏ ఓల్ నెంబర్. ఇట్ ఈజ్ ఇంటీజర్. ఎందుకంటే ఓల్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ పాజిటివ్. సో ఇది కరెక్ట్. 8/11 బిలాంగ్స్ టు జెడ్. 8/11 అనే నెంబరు జెడ్కి చెందుతుందట. జెడ్ అనే సెట్కి. ఇంతకీ జెడ్ అనే సెట్ ఎవరు? వేర్ జెడ్ ఈజ్ ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్. అంటే 8/11 అనేది ఇంటీజర్స్కి చెందుతుందట. ఇంటీజర్స్ చెందుతుందట. ఇది ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? రాంగ్. 8/11 డస్ నాట్ బిలాంగ్స్ టు ఇంటీజర్స్. 8/11 అనేది ఇంటీజర్ కాదు. ఇట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్. ఏ నెంబర్ విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఈస్ కాల్డ్ రేషనల్ నెంబర్. 8/11 అనేది రేషనల్ నెంబర్. మరి ఇది రేషనల్ నెంబర్ చెందుతుంది కానీ ఇంటీజర్కి ఎందుకు చెందుతుంది? సో ఇట్ ఈస్ రాంగ్ బికాస్ 8/11 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో ఈరోజు క్లాస్లో మనం బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు గురించి మనం చెప్పుకున్నాం అనమాట. బిలాంగ్స్ టు అండ్ డస్ నాట్ బిలాంగ్స్ టు. ఇప్పుడు ఒకసారి చూడండి. స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. 5 డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. 5 అనేది ప్రైమ్ నెంబర్స్కి చెందదు అన్నాడు. ఎస్, ఇట్ ఈస్ రాంగ్. తప్పు. సారీ, 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 5 అనేది ప్రైమ్ నెంబర్కి చెందుతుంది కానీ ఇక్కడ చెందదు అన్నాడు. మనం ఇక్కడ రాసాం. నో, ఇట్ ఈస్ రాంగ్. 5 ఈజ్ బిలాంగ్స్ టు ప్రైమ్ నెంబర్స్. తర్వాత ఎస్ అనే ఒక సెట్ ఇచ్చాడు. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఎవరు? 5, 6, 7. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 8 బిలాంగ్స్ టు ఎస్ అని ఇచ్చాడు. అంటే 8 అనే నెంబరు ఎస్ అనే సెట్లో ఉందంటున్నాడు. ఎస్ అనే సెట్లో 5, 6, 7 ఉన్నారు. 8 ఎక్కడ ఉంది? లేదు. కానీ వీడేమో ఉందంటున్నాడు. సో ఇట్ ఈస్ రాంగ్. నో, ఇట్ ఈస్ రాంగ్ బికాస్ 8 డస్ నాట్ బిలాంగ్స్ టు ఎస్. తర్వాత -5 బిలాంగ్స్ టు డబ్ల్యూ అంటున్నాడు. -5 అనే నెంబరు డబ్ల్యూ అనే సెట్కి చెందుతుందట. ఇంతకీ డబ్ల్యూ అనే సెట్లో ఎవరు ఉన్నారట? ఓల్ నెంబర్స్ ఉన్నారట. అంటే -5 అనేది ఓల్ నెంబర్ కాదు అంటున్నాడు. -5 అనేది ఓల్ నెంబర్ కాదు అంటున్నాడు. అవును, -5 ఈజ్ నాట్ ఏ ఓల్ నెంబర్. ఎందుకని? ఇట్ ఈస్ ఇంటీజర్. తర్వాత 8/11 ఈజ్ బిలాంగ్స్ టు జెడ్. 8/11 అనే నెంబరు జెడ్కి చెందుతుందట. ఇంతకీ జెడ్ అంటే ఎవరు? ఇంటీజర్. 8/11 అంటే ఎవరు? రేషనల్ నెంబర్. ఈ రేషనల్ నెంబర్ ఏమో ఇంటీజర్కి చెందుతుందట. ఇంటీజర్ సెట్కి చెందుతుందట. 8/11 అనేది ఇంటీజర్ ఏంటి? 8/11 అనేది రేషనల్ నెంబర్. ఏ రేషనల్ నెంబర్ ఎప్పుడూ కూడా ఇంటీజర్కి చెందదు. సో 8/11 డస్ నాట్ బిలాంగ్స్ టు ఇంటీజర్స్. ఎందుకంటే బికాస్ 8/11 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. మీరు దీనిపైన ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే మీకు కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది. దట్స్ ఆల్.